ఈ సత్తా ఉండబట్టి చాలా కాలమైంది సార్. ఇది వాసన బట్టి అన్ని బట్టి మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ చెప్పినాం, కలెక్టర్ ఆఫీస్ కూడా చెప్పినాం, అందరు చెప్పినాం, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది వాసన రాత్రిపూట వాసన వస్తుంది, ఊపిరితిత్తుల్లో పోతుంది, నడసనికి లేదు. మన సత్తా సేకరిస్తామని చెప్పి మన తుఫాన్ అప్పుడు వచ్చినంతా గెలికిపోయి అది గుంతలు పడినా గుంతలు పూంచమని కూడా కమిషనర్ చెప్పినాము, చైర్మన్ చెప్పినాము, ఎవరు పట్టించుకుంటూ లేదు. మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సార్. చెప్పుకున్నా కానీ వచ్చిపోయేతోళ్ళే కానీ చూసిపోయేతోళ్ళే కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని మాటలు చెప్పినా కానీ మా పరిస్థితి అర్థం చేసుకుంటలేరు. రాత్రి అయితే వాసన లేస్తుంది, వాసన పీల్చుకునేలా పిల్లలు తలలు జ్వరాలు ఆసుపత్రి పోతున్నాము, ఎవరు పట్టించుకుంటాం లేదు. ఎన్ని మాటలు చెప్పినా చైర్మన్ దుల్పాలని కూడా చెప్పినాం, అందరు కమిషనర్ చెప్పిన కమిషనర్ జాయింట్ ఆయన ఆయమ్మకి ఇచ్చినాము అని చెప్పినాడు. ఆయమ్మ గుద్దుపోతే ఆయమ్మ కూడా వచ్చి చూస్తామంటారు. ఈ లీకులు సార్, పైప్ లైన్ లీకులు సార్. ఆ లీకులు కూడా పూసడం లేదు, కింది మీద కట్టడం లీకులు. ఆ నీళ్ళకి వల్ల గుంతలు పడినాయి చూడండి. గుంతలో వచ్చి మా రస్తా ఇప్పుడు వాన వచ్చి తిలానిక లేదు. దేవునికి ఎంత పెట్టుకున్నా అర్థం లేదు. ఎన్ని మాట ముక్కి చెప్పినా ఎవరు పట్టుకోలేదు. మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది.